ఒక పురాతన కోట. ఇక్కడికి ప్రజలు వెళతారు కానీ తిరిగి భయపడుతూ వస్తారు. ఇదేమైనా భూతమా లేదా ఇదేదైనా మెదడుకి మేత? సార్, లక్ష్మీ కోటలో ఏదో ఉంది. 3 వ్యక్తులు వెళ్లారు. ఒకరు చెప్పారు భూతాన్ని చూశామని, రెండో వారు ఏదో శబ్దం విన్నారు, మూడో వారైతే కేవలం పారిపోతూనే ఉన్నారు. భూతమా? ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అయితే అన్నిటికంటే వింత ఏమిటంటే ఆలియా మేడం కూడా అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత మీద మారిపోయారు. ఆలియా అక్క అర్థమేంటి? ఇప్పుడు ఆమె ఎవరితోనో ప్రాపర్ గా మాట్లాడడం లేదు. అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఒక్కోసారి గోడతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నిన్న చెప్పింది నేను ఈ మహల్కి రాణి అని. ఇదేమి భూతం కాదు, ఇది టెక్నాలజీ ఆట. ఇంకా టెక్నాలజీ వెనకాల ఏదో మాస్టర్ మైండ్ దాగి ఉంది. 3 తయారవ్వండి, మనం ఇప్పుడే లక్ష్మీ కోటకి వెళ్ళాలి. కోట తలుపు తెరిచారు. దాంతో పాటే ఊగుతోంది ఒక తెల్లటి షాండ్లియర్. ఏంటి ఆ కోట మేహుల్ని స్వాగతం పలుకుతుందా? ఈ లొకేషన్ ఏదో హారర్ మూవీ సెట్ లా ఉంది. సార్, ఈఎంఎఫ్ స్కానర్ ఆన్ చేస్తున్నాం. రేడియేషన్ స్పైక్స్ వస్తున్నాయి. ఇది క్వాంటమ్ ఇంటర్ఫిరెన్స్. ఎంత ఎక్కువ, ఎటువంటి ఎలక్ట్రానిక్ సోర్స్ లేకుండా. నేను ఈ మహల్కి రాణి, నాకు బిర్యానీ కావాలి. ఆలియా అక్క, ఈ ఆలియాకి ఏమైంది? నాకు బిర్యానీ కావాలి. వెళ్ళు, బిర్యానీ పట్టుకురా. నేను ఈ మహల్కి రాణి, నేనిప్పుడు తింటా బిర్యానీ. సార్, షీ డెఫినెట్లీ haunted by hunger. ఆలియా అక్క ఫుల్ డ్రామా చేస్తోంది. మ్యాజిక్ మ్యాజిక్ మ్యాజిక్, ఎగిరిపో. ఈ చీపురు నాకు ఓల్డ్ అమౌంట్ నొప్పి ఇస్తోంది. రా నా దగ్గరకు రా, నేను ఈ మహల్కి రాణి. సార్, ఇది దెయ్యం కాదు, అక్క యాక్టింగ్ చేస్తుంది. లేదా ఏదో అయ్యింది అక్కకి. ఏంటి, నిజంగానే ఆలియాలో ఏదైనా భూతం దూరిందా లేదా ఆలియా తమాషా చేస్తుందా? అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. నేనందరికన్నా పైనున్నా, నన్నెవ్వరూ పట్టుకోలేరు. సార్, తను వెళ్ళిపోయింది, కానీ ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు నేను ఆలియాతో ఎటువంటి తమాషా చేయను. ఆలియా చాలా డేంజర్ అయిపోయింది. మేహుల్ సార్, నాకు అనిపిస్తుంది ఆలియా అక్క యాక్టింగ్ చేయట్లేదు, ఎవరి కంట్రోల్లోనూ ఉన్నట్టుంది. సిగ్నల్ ఇంటర్ఫిరెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఏదో డివైస్ వాడుతున్నట్టున్నారు. ఇదేం దెయ్యాల కథలా అనిపించట్లేదు. దీని వెనక ఏదో రహస్యం దాగి ఉంది. అందరూ ఆలియాని వెతుకుతూ ఉంటారు. టీంకి ఆలియా అయితే దొరకలేదు. కానీ ఒక విచిత్రమైన శబ్దం వారి దృష్టిని ఒక పాత గ్రంథాలయం వైపు లాగింది. సార్, ఇక్కడ సిగ్నల్స్ లభిస్తున్నాయి. గోడ వెనకాల ఏదో క్యావిటీ డిటెక్ట్ అవుతోంది. ఈ బుక్ షెల్ఫ్ ఫేక్ లా ఉంది. దీని వెనకాల ఏదో దాచిపెట్టారు. నాకు ఆ సీక్రెట్ డోర్ కి సంబంధించిన బుక్ కనిపించింది. కానీ మీరు చూడగలిగారా లాజికల్ ఆర్మీ? మిగతా అన్ని బుక్స్ ఎంత మురిగ్గా ఉన్నాయి, కానీ ఈ బుక్ ని జాగ్రత్తగా చూడండి, ఎంత శుభ్రంగా ఉందో. ఇలా ఎలా పాసిబుల్ అవుతుంది? అందరికీ స్వాగతం నా రాయల్ డైనింగ్ రూమ్ కి. కానీ ఎవరికి బిర్యానీ దొరకదు. అక్క, ఫుల్ డ్రామా క్వీన్ అయిపోయావు. ఆలియా, నువ్వైతే నన్ను భయపెట్టేస్తున్నావు. తమాషా ఆపేసే ప్లీజ్. సిగ్నల్స్ ఇక్కడ నుంచే వస్తున్నాయి. ఈ గది ఒక కంట్రోల్ సెంటర్ లా కనిపిస్తోంది. ఆలియాకి తన్ని రిమోట్ తో కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. అంటే దీని అర్థం ఆలియా యొక్క ఫనీ డైలాగ్స్ తన యాక్టింగ్ కాదు, అది ఒక సిగ్నల్ యొక్క ప్రభావం. కానీ సార్, ఆ సిగ్నల్లో ఇంత డ్రామా ఎవరు చేస్తున్నారు? బిర్యానీ జోక్స్, మూన్ వాక్, క్రౌన్. అది ఆలియా అక్క స్టైల్ కి బోనస్ ప్యాక్. వెయిట్, ఆ టేబుల్ మీద ఏముంది? నీ ఖాళీ పొట్టతో ఉండలేను. సార్, నేనైతే ఎమోషనల్ అయిపోయాను. గోస్ట్ కూడా ఫుడ్ అవ్వచ్చు కదా. అక్క స్పీడ్ ఈటింగ్ ఛాంపియన్ అయిపోయింది. వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయింది. సార్,
ఇక్కడ ఫుల్ గా పారానార్మల్ మ్యాట్రిక్స్ నడుస్తున్నాయి. మనం ఆలియాని వెతకాలి. కానీ ఇప్పుడైతే తెలిసింది తను దేంతో దొరుకుతుంది అని. లాజికల్ ఆర్మీ ఏంటి మీరు చెప్పగలుగుతారా? అదే బిర్యానీ. ఈ ఆలియా అయితే బిర్యానీ ఫ్యాన్ అయిపోయింది. సార్ ఇది చూడండి, ఇది మొత్తం ఒక కంట్రోల్ రూమ్ లా ఉంది. కోట యొక్క ప్రతి కోణం రికార్డ్ అవుతుంది ఇక్కడ. ఇది డైనింగ్ హాల్, ఇదైతే లైబ్రరీ. మనందరినీ గమనిస్తున్నారు. ఇవన్నీ సిగ్నల్ బూస్టర్స్ ఇంకా ఫ్రీక్వెన్సీ మాడ్యులేటర్స్. ఇవి డైరెక్ట్ గా ఆలియాకి సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఇది అడ్వాన్స్ న్యూరల్ టెక్ లా ఉంది. దీనికోసం అయితే ఏదైనా జీనియస్ లేదా క్రిమినల్ సైంటిస్ట్ అవసరం. ఇదేదో కేవలం భూతాల ఆట కాదు. ఎవరో మనల్ని ఇమేజ్ లో తిప్పుతున్నారు. Welcome detectives. Hope you're enjoying my little haunted show. Who are you? ఏంటి ఆలియాను కంట్రోల్ చేసావా? Alia was my puppet. But this is just the first act. The real game begins now. మాకు మా ఆలియా అక్కనిచ్చేసి. You want Alia? Come find her. ఒకవేళ నీ బుర్ర స్ట్రాంగ్ ఇంకా షార్ప్ అయితే మరి వెతుకుతానని నాకు అనిపిస్తోంది. ఇతను ఒక పాత బుల్బులయ్య. ఇతను కోట కింద ఉంటాడు. ఒక విలన్ కేవలం భూతాల డెన్నే కాదు, మెదడుతో కూడా ఆడుకుంటున్నాడు. మరి టీం అతని వరకు చేరుకుంటుందా? టీం మనం దీంట్లోకి తొందరగా దిగాలి. ఆలియాని వెనక్కు తేవాలి. రెడీ? ఈ రోజు నుంచి భూతం కూడా లాజికల్ ఆర్మీ చూసి భయపడుతుంది. లెట్స్ బ్రింగ్ ఆలియా బ్యాక్. కానీ బిర్యానీ లేకుండా ఎలా నడుస్తుంది? నేను బయట నుంచి బిర్యానీ తీసుకొస్తాను. ఆలియా తొందరగా దొరుకుతుంది. ఎక్కడైతే ఆలియా తప్పిపోయిందో ఆ గదిలోని మూలలో ఉంది ఒక రహస్య ద్వారం. టీం ఎప్పుడైతే దాన్ని తెరిచారో ఎదురుగా అంత చీకటి, ఇంకా మలుపులతో కూడిన దారి, ఒక చిక్కుముడి. ఇది పెద్ద మేజ్ లాగా ఉంది. ఎన్ని దారులున్నాయి? నేను మార్కింగ్ చాక్ యూజ్ చేస్తాను. ప్రతి టర్న్లు గుర్తు పెడతాను. ఈ మేజ్ ఎవరో క్రియేట్ చేశారు కన్ఫ్యూజ్ చేయటానికి. ఆలియా కూడా కన్ఫ్యూజ్ అయిందా? ఈ మేజ్ నా బిర్యానీ లాంటిది, అంతేకాదు కొంచెం స్పైసీ కలిసినది. కన్ఫ్యూజింగ్. ఆలియా అక్క హోలోగ్రామ్ అంటే దాని అర్థం కంట్రోల్ చేస్తున్నారా? సిగ్నల్ ఈ డైరెక్షన్ నుంచి వస్తోంది. పదండి. లాజికల్ ఆర్మీ మీరు చెప్పగలుగుతారా ఏ దారి ఈ స్పేస్ నుంచి బయటకు వస్తుంది? ఏ, బి, సి లేదా డి? ఆలోచించండి. ఇంకా మీ జవాబు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ దారి చిక్కుముడి నుంచి బయటికి తెస్తుంది. అందరూ ఈ దారి తీసుకుని బయటికి వస్తారు. చిక్కు నుంచి బయటపడగానే టీం కనుకుంది ఒక దాగి ఉన్న కంట్రోల్ రూమ్. ఇంకా ఈ గదిలో ఉంది ఆ రహస్యం, ఏదైతే లక్ష్మీ కోట యొక్క భయం యొక్క రహస్యం. ఇది పూర్తిగా సర్వేలెన్స్ సెటప్. కోట యొక్క ప్రతి మూల కెమెరా ఉంది. ఇక్కడ సిగ్నల్స్ అక్కడున్నాయి. ఇవి ఆలియాని కంట్రోల్ చేస్తున్నాయి. బట్ దీస్ ఆర్ డిజైన్ టు అఫెక్ట్ బ్రెయిన్ వేవ్స్. ఇదేదో ర్యాండమ్ హారర్ సెటప్ కాదు. ఇది సైంటిఫికలీ ప్లాన్డ్. ఎవరో ఆలియాని మెషిన్ తో కంట్రోల్ చేస్తున్నారు. ఇది అదే మూమెంట్ ఆలియా అక్క మారిపోయింది. ఈ మిర్రర్ ఒక సిగ్నల్ ట్రాన్స్మిటర్, స్మార్ట్ మిర్రర్ లాంటిది. ఇది మెదడు మీద ప్రభావం చూపుతుంది. ఎవరో ఈ మిర్రర్ ని ఉపయోగించారు ఆలియా బ్రెయిన్ ని హ్యాక్ చేయడానికి. వెల్కమ్ డిటెక్టివ్స్, మీరు చిక్కుని సాధించారు. ఇంప్రెసివ్. కానీ ఆలియా ఇప్పుడు నా బందీ అయిపోయింది. మీరు ఎంత ప్రయత్నించినా ఈ గేమ్ నా రూల్స్ ప్రకారం నడుస్తుంది. ఇది ఎవరు? ఈ ఫీట్ యొక్క సోర్స్ ఫిలిప్పీన్స్ లోని ఒక వోల్కనిక్ ఐలాండ్ నుంచి వస్తుంది. మనం ఇక్కడ మొత్తం గ్యాడ్జెట్స్ ఇంకా మెషిన్స్ డిస్ట్రాయ్ చేయాలి. ఇంకా ఆలియాని తిరిగి స్పృహలోకి తేవాలి. అది దీనికి కనెక్ట్ చేసిన సిగ్నల్స్ బ్రేక్ చేయి. ఆన్ ఇట్ సార్. డన్ సార్. నేను దాని యొక్క మొత్తం సిగ్నల్స్ క్లోజ్ చేశాను. ఇంకా డిటెక్టివ్ సొసైటీ కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఫిలిప్పీన్స్ టీం ఆ పని మీద ఉంది. పదండి ఇప్పుడు ఆలియాని స్పృహలోకి తెద్దాం. ఆలియా అక్క బాగున్నావా? సార్ నేను సిగ్నల్స్ ని జామ్ చేశాను. ఇప్పుడు ఏ కంట్రోల్ నడవడం లేదు. కానీ ఆలియా ఇప్పుడు కూడా వియర్డ్ బిహేవ్ చేస్తుంది. ఆలియా చూడు, బిర్యానీ తెచ్చాను. యాక్టింగ్ ఆపాలి, లేకపోతే బిర్యానీ దక్కదు. మీరెవరు నన్ను ఆపలేరు. నేను బిర్యానీ క్వీన్. సార్ అనిపిస్తుంది నాకు ఆలియా అక్క పర్మనెంట్ గా గోస్ట్ అయిపోయింది. లేదంటే అది నిజంగా డ్రామానే.
ఆలియా, మాకు తెలుసు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. సిగ్నల్ బంద్ అయిపోయింది. చెప్పక్క, లేకపోతే బిర్యానీతో వనవాసం అయిపోతుంది. ఊరికే అలా మస్తీ కోసం చేసా, మీ రియాక్షన్ చూద్దామని. ఇంకా బిర్యానీదైతే వేరే లెవెలే. గోస్ట్ హ్యాక్ అయిందేమనిపించింది, కానీ తినేది ఫుల్ టైం ఎంటర్టైనర్ అయింది. ఇప్పుడు బిర్యానీ ఇవ్వు. ఈసారి కేసు భూతంతో కాదు, బిర్యానీతో సాల్వ్ అయింది. డిటెక్టివ్ మేహుల్ టీం మరొకసారి గెలిచింది. తెలివి, స్నేహం, ఇక డ్రామాతో పాటు